హాయ్ అండి, హలో, అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. అందరికీ ఫెబ్ చాలా బాగా అయిందని అనుకుంటున్నా. నాకైతే చాలా అంటే చాలా బాగా అయింది. చాలా బిజీగా అయింది. స్టార్టింగ్ 10 days ఆల్మోస్ట్ చాలా ఖాళీగా ఉన్నా. ఐ థింక్ యూ ఆల్ నో దట్ ఐ వెంట్ టు తిరుపతి. ఒకవేళ మీరు నా తిరుపతి సిరీస్ మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ వాచ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఓకే? అండ్ తిరుపతి ప్లాన్ చాలా అన్ఎక్స్పెక్టెడ్. యాక్చువల్లీ ఫెబ్ 11th నా బర్త్డే. సో యాక్చువల్లీ బర్త్డేకి డాడీ లేరు. సో ఎక్కడికైనా వెళ్ళాలి, చూడాలి అని నేను అనుకున్నా. చాలా చెల్లికి ఎగ్జామ్స్, ఇంకా నేను మమ్మీ కలిసి తిరుపతి ప్లాన్ చేసుకున్నాం. కంప్లీట్ అన్ఎక్స్పెక్టెడ్, నో టికెట్స్, నో రూమ్స్, నథింగ్. అండ్ తిరుపతి వెళ్ళాం. దర్శనం చాలా అంటే చాలా బాగుంది. శ్రీవారి ఫేస్ ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉందంటే అర్థం చేసుకోండి ఎంత బాగా జరిగిందో. అండ్ తిరుపతి మేము శ్రీవారి మెట్ల మీద వెళ్ళాం. ఆ తిరుపతి డీటెయిల్స్ అన్నీ నేను తిరుపతి సిరీస్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ టు వాచ్ అండ్ ప్లీజ్ టు సపోర్ట్. మీ అందరి సపోర్ట్ ఇప్పటివరకు నన్ను ఎంత మోటివేట్ చేసింది. యాక్చువల్లీ ఫిబ్రవరి రీక్యాప్ 28th పెడతా అని చెప్పాను. సో సారీ 2 days లేట్ అవుతున్నందుకు. బికాజ్ స్టిల్ నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నా, ఇంటికి ఇంకా వెళ్ళలేదు. చెప్పాను కదా, చాలా బిజీగా షెడ్యూల్ రన్ అయ్యింది. అండ్ తిరుపతి కొన్ని గ్లిమ్స్ ఫొటోస్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా, చూడండి. అండ్ చూడండి, ఫస్ట్ తిరుపతి చూడండి, ఓకే? తిరిగి సో చూసారు కదా, అలా మన తిరుపతి దర్శనం అంతా అయిపోయింది. స్టార్టింగ్ 10 days చాలా బోర్గా అయిందని, అంటే ఖాళీగా ఉన్నాయని చెప్పాను కదా. ఆ టైంలో నేను ఈ మంత్కి సజెస్ట్ చేస్తున్న సిరీస్ వచ్చేసి సస్పిషియస్ పార్ట్నర్, కొరియన్ డ్రామా చూసాను. చాలా అంటే చాలా బాగుంది. అంటే అంత భయంకరంగా ఏం లేదు, బట్ ఎస్ లిటిల్ బిట్ కొంచెం సౌండ్స్ ఇవన్నీ చిన్న ట్రామాటిక్గా ఉంటాయి. బట్ వేరే చాలా అంటే చాలా బాగుంది. అండ్ రికమెండెడ్ టు వాచ్. అరౌండ్ 9 out of 10. హీరో చాలా క్యూట్ ఉన్నాడు. అండ్ సస్పిషియస్ పార్ట్నర్ చూసా కదా. అండ్ మూవీస్ వచ్చేసి ఈ మంత్ నేను చూసిన మూవీ మజాకా. సందీప్ కిషన్ని చాలా రోజుల తర్వాత చూసాను, చాలా రోజుల తర్వాత. లిటరలీ చాలా అంటే చాలా బాగుంది మూవీ, ఫన్నీగా. అండ్ రితు వర్మ, నాకు నిజంగా రితు వర్మ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులు మూవీలో చూసా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడే. చాలా అంటే చాలా బాగుంది మూవీ. అండ్ రికమెండెడ్ టు వాచ్. అందరూ చూడాల్సిన మూవీ, మంచి ఫన్ టైం ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ అయిపోయిందా, అలా ఇంకొక 10 days అలా అయిపోయాక అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పలేము, బట్ ఎప్పటి నుండో ప్లాన్ చేస్తూ వచ్చిన ట్రిప్ షిరిడి. చెప్పాను కదా, ఇండిగో అయ్యాక మొక్కుకున్నా అని చెప్పి. సో షిరిడీకి వెళ్తా అని మొక్కుకున్నా, కానీ వెళ్ళడం అవ్వలేదు. అలా ఎప్పటి నుండి అనుకొని షిరిడీకి వెళ్ళా. షిరిడి దర్శనం చాలా బాగా అయింది. షిరిడి గురించి నేను ఎందుకు సిరీస్ తీయలేదు అంటే, నేను అంతా ఏమంటారు కష్టపడలేదు. నాకు టికెట్స్ అవన్నీ ఆన్ స్పాట్ ఎప్పటికప్పుడు దొరికేసాయి. టికెట్స్, రూమ్స్ అన్నీ చాలా అవైలబుల్గా ఉన్నాయి షిరిడీలో. అలా షిరిడి చాలా బాగా అయింది దర్శనం. పోయింది. డే 2 వచ్చేసి మేము యాక్చువల్లీ అక్కడ నాసిక్, ఔరంగాబాద్ ఇవన్నీ వెళ్దాం అనుకున్నాం. దానికోసం కార్ ఇవన్నీ మాట్లాడితే అరౌండ్ 3,000-4,000 చెప్పారు. సో ఐ థాట్ లైక్ ప్రజెంట్ శాలరీ లేదు, జాబ్ లేదు, ఫుల్ ఎయిర్ ఫోర్స్ అని ముందు నుండే చెప్పాను కదా. సో కొంచెం బడ్జెట్లో వెళ్దామని చెప్పేసి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటే సర్వీసెస్ వాళ్ళతో మాట్లాడి మేము బుక్ చేసుకున్నాం. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఐ హోప్ ఎవ్రీవన్, ఐ థింక్ ఇట్ విల్ బి బెటర్. యంగ్స్టర్స్కి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది, బికాస్ దే కెన్ ఎక్స్ప్లోర్ మోర్ ఓవర్ దేర్. యాక్చువల్లీ వీ టుక్ ఆ ప్యాకేజ్ ఆఫ్ ఔరంగాబాద్ అండ్ నాసిక్. ఔరంగాబాద్ వచ్చేసి మాకు 350 పడింది అండ్ నాసిక్ వచ్చేసి 300. వీ కవర్డ్ ఇన్ నాసిక్ ట్రిప్ పంచవటి, ముక్తిధామ్ as well as Triambakeshwar. And in Aurangabad we went to Mini Taj Mahal, Ellora Caves, Kailash Temple undi kada adi, and Gruneshwar Temple. I think this is a way more budget friendly
చాలా బాగున్నాయి, చాలా మంచి ప్లేసెస్కి తీసుకెళ్ళాం. మనం ఒక్కరిమే వెళ్ళిపోతున్నాం తప్పుతాం అన్న బాధ ఉండదు, అందరూ ఉంటారు మనతో. అండ్ ఐ థింక్ ఇట్స్ మోస్ట్ అఫోర్డబుల్ అండ్ ఈజియెస్ట్ వే టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. అలా మేము 3 days షిరిడీలో షిరిడీ ట్రిప్ స్పెండ్ చేసాం. రిటర్న్ వస్తున్నప్పుడు ముంబై వెళ్ళి కొంచెం షాపింగ్ వగేరా బ్లా చేసుకొని, నేనైతే టాప్స్ యాజ్ వెల్ as డ్రెస్సెస్ ఇవన్నీ తీసుకున్నా. ఇవన్నీ షాపింగ్ అన్నీ చేసుకొని రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఇలా నా ట్రిప్స్ అండ్ అన్నీ అయ్యాయి ఈ మంత్కి. యాజ్ వెల్ యాజ్ నేను ఈ మంత్ ఇంకొక మూవీ కూడా చూసాను, నేను డార్క్. యాక్చువల్లీ ఇలానే నాలానే ఒక యూట్యూబ్ పేజ్లో రికమెండ్ చేసింది ఒక ఆమె. సో అలా డార్క్ అని మూవీ చూసాం. ఇట్స్ నాట్ హర్రర్ బట్ టైమ్ సెన్సిటివ్ మూవీ. ఇట్స్ వర్త్ టు వాచ్. బాగుంది, కొంచెం భయం లేదు, బాగుంది, చాలా బాగుంది. ఫ్రెండ్స్తో చూడండి, కంపల్సరీ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ నైస్ యాక్చువల్లీ. యాజ్ వెల్ యాజ్ డార్క్ అండ్ మజాకా ఈ మంత్ నేను చూసిన మూవీస్. అండ్ హలీం March 1st కదా రంజాన్ స్టార్ట్ అయింది. సారీ, రంజాన్ సంథింగ్, ఎస్, రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది. సో వీ హ్యాడ్ హలీం ఆన్ March 1st. So that's how my Feb season ended. And currently I am in Hyderabad and I need to go home. Hoping today or tomorrow I'll be fly back. See you in March ending. Okay? మార్చ్లో చాలా మంచి జరుగుతూ ఉంటాయి. I'll update you each and everything and wait for more updates. Stay tuned. Bye bye.